అందుకే మూడవ కూటం వచ్చేటప్పటికల్లా ఈ అనేకములన్నీ అర్పించడమే. దీన్ని ప్రవిలీనం అని కూడా అంటారు. ఇది అర్చనా విధానంలో కూడాను ధర్మం జుహోమి, అధర్మం జుహోమి, పాపం జుహోమి, పుణ్యం జుహోమి అంటూ సర్వము కూడా ఇతపూర్వం ప్రాణబుద్ధి దేహ ధర్మాధికారిత, వీటన్నిటితోనూ మనస్సుతో శరీరంతో చేసినవన్నీ కూడా బ్రహ్మార్పణం భవతు స్వాహ అంటారు. బ్రహ్మార్పణం భవతు అంటే సర్వం బ్రహ్మార్పణం అయిపోయింది. సర్వం బ్రహ్మార్పణం అంటే మిగిలేదేమిటి? తెచ్చుకున్న ద్రవ్యములన్నీ అగ్నిలో వేశాం, అప్పుడేం మిగిలింది? అగ్ని మిగిలింది. కానీ సర్వం బ్రహ్మార్పణం అయితే మిగిలింది ఏమిటి? బ్రహ్మమే మిగిలింది. ఏదైతే మిగిలిందో ఆ బ్రహ్మము అది మనమై మిగలడమే మోక్షం. అది ఆ చివరి చెప్పినటువంటి కూటం అంత విశేషమైనది. అందుకే అది ముక్తిప్రదాయకమైన కూటము అన్నారు. ఈ కూటమి ధ్యానం విశేషం. అందుకే వీటికి మిగిలిన వాటికి చెప్పిన ధాత్వర్థాలు వీటికి చెప్పనక్కర్లేదు. సకలం అని తెలుసుకుంటే చాలు. సకలమును సృష్టి స్థితిరేలు చెయ్యునది అని ఒక అర్థము, సకలమును లయము చేసుకునే మోక్ష రూపిణి అని రెండవ అర్థం. ఈ రెండు అర్థాలు మూడవ కూటానికి మరి చెప్పుకుంటూ అందులో మొదటక్షరం ఇప్పటికే చెప్పుకున్నాం. ఎందుకంటే ఇక్కడ అనేక మంది అమ్మ మంత్ర జాపకులు ఉన్నారు. వాళ్ళు ఆనందిస్తారనే ఉద్దేశంతో, అంతేకాదు వాళ్ళు చేస్తున్నది మరింత అనుభూతితో వాళ్ళు చేయడం కోసం వీటికి అర్థములు చెప్పడం జరుగుతుంది. ఆ నెపంతో మంత్రం లేని వారికి కూడా అమ్మంటే ఏంటో తెలిస్తే చాలండి. మంత్రం ఉన్నవారు మంత్రం చేసుకోవచ్చు, కానీ మంత్రం లేనివారు అయ్యో లేదే అనుకోనక్కర్లేదు. బాగా తెలుసుకోండి. ఇక్కడ అమ్మపై భక్తి ఉండాలి. మీరు లలితాశాస్త్రం మొత్తం చదవండి, మంత్రగమ్య అని ఎక్కడా కనబడదు. భక్తిగమ్య, ధ్యానగమ్య, జ్ఞానగమ్య అని 3 మాటలు ఉంటాయి. ఆ మాటకు వస్తే లలిత అనే మాట మంత్రం కదా, మననం చేసుకుంటే అదే మంత్రం అవుతుంది. అందుకు ఇక్కడ మంత్రాక్షరములతో గర్భితం చేశారు గనక మంత్రార్థం అని చెప్పుకున్నాం. మంత్రాక్షర గర్భితమైన స్తోత్రం అందరూ చదువుకోవచ్చు, దాని ఫలితం అందరూ పొందవచ్చు. అందుకే దానికి వ్యాఖ్యానిస్తున్న నెపంతో మంత్రాక్షర స్మరణ తద్భావ స్ఫురణ కూడా మనం చేసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ మొత్తానికి నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో సచ్ఛాయైర్వరకేతకీదళ రుచ ఇక్కడి నుంచి మొదలవుతున్నది మూడవ కూటం సాతో. సచ్ఛాయైర్వరకేతకీదళ రుచ అనే శ్లోకంలో తాంబూల సమర్పణం గురించి మనం చెప్పుకున్నాం. దానికి సమానంగా శంకరానందుల వారు ఇచ్చిన సర్వజ్ఞాన కళావతీం సకరుణాం సర్వేశ్వరీం సర్వగాం సత్యాం సర్వమయీం సహస్రదళజాం సత్వార్ణవోపస్థితాం సర్వార్ణవోపస్థితాం సంగాసంగ వివర్జితాం సుఖకరీం బాలార్కకోటి ప్రభాం శ్రీచక్రప్రియ బిందుతర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. ఇక్కడ వరకు నేను చెప్పుకోవడం జరిగింది. తర్వాత అక్షరం కకారంతో మొదలు పెడుతున్నారు భగవత్పాదుల వారు. అది అర్చనకి ఎలా చూపిస్తున్నారు ఉపచారాల్లో. ఇక్కడ అమ్మవారికి ఆరార్తికం ఇవ్వడం ఒకటి, దీపాలు ఇవ్వడం ఒకటి, అదేవిధంగా నృత్య గీతాది ఉపచారములు సమర్పించడం ఒకటి. అంటే ఒక్క శ్లోకంలో ఎన్ని ఉపచారాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ పూజాంతంలో నీరాజనం ఇవ్వడం గొప్ప ప్రక్రియ. ఆ సమయంలో చాలా మందికి ఆనందం కూడా కలుగుతుంది, ఎందుకంటే పూజ అయిపోయిందని. అని కాదండి, ఆ నీరాజనం అనేది చాలా మంచి ప్రక్రియ. అందుకే మనకు ఉత్తరాదిలో మొదలైన చోట హారతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆరార్తికం అనే మాట నుంచి హారతి అనే శబ్దం మనకి వచ్చింది. ఆరతి హారతి కొందరు పెడతారు, కానీ ఆరార్తికం అంటే రకరకాల ఒత్తులతో నీరాజనాలు ఇవ్వడం. ఇది పెద్ద ప్రక్రియ. మామూలుగా కర్పూర నీరాజనం పక్కన పెట్టేస్తాను నిత్యం చేసేటప్పుడు, కానీ పంచవర్తుల హారతి, అదేవిధంగా 1, 2, 3 సంఖ్య పెంచుకుంటూ రకరకాల వృత్తులతో ఇవ్వడం కనబడుతుంది. నక్షత్ర హారతి అంటూ కుంభహారతి అని ప్రత్యేకంగా చెప్తారు. ఇవన్నీ రకరకాల హారతులు. ఈ హారతులకు చాలా విశేషమైనటువంటి అంశం ఉన్నది. అలాంటి హారతులు ఇక్కడ ఇస్తున్నారు గురువుగారు. కన్యాభికమనీయ కాంతిభిరలంకారామలారార్తిక పాత్రే మౌక్తిక చిత్ర పంక్తి విలసత్కర్పూర దీపాళిభి తత్తాళ మృదంగ గీత సహితం నృత్యత్పదాంభోరుహం మంత్రారాధన పూర్వకం సునిహితం నీరాజనం గృహ్యతాం. విశేషించి నీరాజనోపచారం ఎప్పుడు చేయాలి? తాంబూల సమర్పణం తర్వాత. తాంబూలం ఇచ్చిన తర్వాత తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని కదా నీరాజన ఇస్తాం. నిన్న మనం తాంబూలం పూర్తి చేసుకున్న తాంబూల ప్రక్రియ ఉన్నది. అసలు అమ్మవారి తాంబూలాన్ని ఒక్కసారి ధ్యానించడం చాలా విశేషం. దీనిలో కూడా ఒక తాత్వికార్థాన్ని పెద్దలు చెప్పారు. తాంబూలం ఇచ్చేటప్పుడు రకరకాల పదార్థాలు ఉంటాయి, కానీ అమ్మది స్వీకరించిన తర్వాత వాటి వేటికి లేని రంగు వస్తుంది. మీరు గమనించారు, దాని ఒక్క రంగు కూడా మిగలదు. సున్నం తెలుపు కానీ, ఆకుపచ్చతనం కానీ, ఆ లోపల వేసిన పోక యొక్క వర్ణం కానీ, మిగిలిన ద్రవ్యములు కానీ వేటి వర్ణము దానికి ఉండదు, ఒకే వర్ణం అయిపోతుంది. ఇక్కడ అరుణ వర్ణం. అరుణం ఎవరు? ఆవిడే. కానీ అనేకమంతా ఏకం అవడం అనేది అక్కడ కనబడుతుందండి. ఆవిడ వర్ణమే అవుతుంది ఇక్కడ.
అందుకే త్రిపుటి ఏకత్వమే తాంబూలం మనకు నిర్వచనం చెప్పారు ఇక్కడ. ఉపచారాన్ని కూడా ఉపనిషత్తులుగా చూడడం అనేటువంటి భూమికలోకి మనం వెళ్ళాలి. ఇక్కడ మరొక అందమైన అంశం ఏంటంటే అమ్మవారి తాంబూల ధ్యానం విశేషమండి. అందుకే నిన్న అయినట్టు అవుతూ మళ్ళీ వాళ్ళు మొదలెట్టుకున్నామంటే ఆ తాంబూల ధ్యానం చాలా విశేషం. ఈ తాంబూల ప్రసాదం కోసం సుబ్రహ్మణ్య స్వామి మొదలైన వారు ఎదురు చూస్తూ ఉంటారని భగవత్పాదుల వారు రచించారు. ఇక్కడ ఆ తారకాసుర సంహారం మొదలైనవన్నీ చేసుకొచ్చిన తర్వాత ఆ పెట్టుకున్న కిరీటాలు తీసి అమ్మ దగ్గర నిలబెడతారట. విజయం సాధించేవారైనా సంతోషం అంటూ ఆవిడ వేసుకున్న తాంబూల